హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చేతన్స్ లిటిల్ వరల్డ్. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సపోర్ట్ విత్ యువర్ సబ్స్క్రిప్షన్. ఓకే, మరి లేట్ చేయకుండా డే వ్లాగ్లోకి వెళ్ళిపోదామా? మా వీకెండ్ ఎలా ఉంటుందో మీరు ఈ వీడియోలో చూసేయచ్చు. సో నిన్న సాటర్డే కదా, సో డే వ్లాగ్ చేద్దామని చెప్పి వీడియో షూట్ చేశాను. మ్యాక్సిమం వీకెండ్స్ పూరీ చేసుకుంటాం. ఫస్ట్ అయితే ఇల్లు చేసి పూరీ పిండి కలిపి పక్కన పెట్టేసుకున్నా అండ్ పూరీ కర్రీ కూడా ప్రిపేర్ చేసేసా. అండ్ మా చేతన్ కూడా లేచిన తర్వాత పూరీ చేయటం స్టార్ట్ చేశాను నేను. మా డే అయితే ఫస్ట్ మెయిన్గా హాట్ వాటర్తోనే స్టార్ట్ అవుతుంది. సో వాటర్ అయితే తాగేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసుకుంటున్నాం. ఇక్కడ లేచేసరికి కొంచెం లేట్ అయింది, కొంచెం కాదు చాలా లేట్ అయింది. ఎంత లేట్ అయిందంటే 8ంటికి తినాల్సిన బ్రేక్ఫాస్ట్ తినేసరికి 9:30 అయింది. బ్రేక్ఫాస్ట్ చేసేసి ఫాస్ట్గా చేతన్ అయితే సెలూన్కి తీసుకెళ్ళాలి కటింగ్ వేయించడానికి. చాలా డేస్ అయిపోయింది కటింగ్ వేయించక, ఏదో ఒక రీజన్తో పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. సో ఈ వీకెండ్ అయితే కటింగ్ వేపిద్దామని అనుకున్నాం. ఇంకా కటింగ్ వేపిస్తుంటే బాగా ఏడుస్తున్నాడు. సో తినగానే తీసుకెళ్తే ఎక్కడ వామిటింగ్ చేసుకుంటాడో అని చెప్పి కాసేపు ఆడుకొని ఇచ్చిన తర్వాత తీసుకువెళ్దామని చెప్పి ఉన్న పనులన్నీ కంప్లీట్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ. కటింగ్కి వెళ్దామా? కటింగ్ వేయించుకొని వద్దు అని నాన్న డ్రెస్ వేసుకుంటాడు. బాబు ఎట్లా ఏడుస్తాడు? కటింగ్ వేపిస్తే బాబు ఎట్లా ఏడుస్తాడు? అంకు ఏం చేస్తారు? అక్క ఎక్కడి నుంచి వచ్చింది మధ్యలో? కటింగ్కి వెళ్దాం పద. అమ్మ ఏం చేస్తుంది? పాట పెట్టిద్దా? బాబు ఎట్లా ఏడుస్తాడు? స్నానం చేపించి కర్రీ చేస్తుంటే మనోడు చేతన్ హాయ్ చెప్పు. హాయ్ హ్యాండ్తో చెప్పమంటే మళ్ళీ చెప్తున్నాడు. బియ్యం కడిగేసి పక్కన పెడదామని చెప్పి కడుగుతున్నా. స్కూల్లో చదువుకున్నవన్నీ ఇప్పటికీ గుర్తుంటాయా అంటే అన్నీ గుర్తుండవు, కానీ కొన్ని విషయాలు మాత్రం గుర్తుండిపోతాయి. అలా గుర్తుండిపోయిన విషయాల్లో ఒక విషయం ఏంటంటే రైస్ని ఎక్కువగా కడగకూడదు. రైస్లో థయామిన్ అంటే B1 విటమిన్ ఉంటుంది. ఎక్కువగా కడిగితే ఏంటంటే ఆ విటమిన్ పోతుంది. సో బియ్యం ఎక్కువగా కడగకూడదు అని చెప్పిన విషయం బాగా గుర్తుండిపోయింది నాకు. సో అందుకని బియ్యంని ఎక్కువగా అస్సలు కడగను నేను, జస్ట్ 2 times అంతే. అండ్ ఎక్కువగా తెల్లగా పట్టించకూడదు, అలాగే ఎక్కువసేపు కడిగిన తర్వాత నానబెట్టకూడదు. మ్యాక్సిమం 10 minutes అంతే. అండ్ ఇక్కడ బెండకాయ కర్రీ అయిపోయింది. అలాగే నాకు ఇష్టమైన పెరుగు చట్నీ కూడా చేసేసుకున్నాను నేను. పెరుగు చట్నీ అలాగే మజ్జిగ చారు, ఇవి రెండు నాకు చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఇష్టం? ఇష్టం ఉన్న వాళ్ళు ఒక లైక్ చేసేసేయండి. వంట అయిపోయిన తర్వాత నెక్స్ట్ కన్ఫామ్గా చేయాల్సిన డ్యూటీ స్టవ్ క్లీనింగ్. బట్ మాది గ్లాస్ స్టవ్ అనమాట. సో ఈ గ్లాస్ స్టవ్ ఏంటంటే వేడిగా ఉన్నప్పుడు అస్సలు క్లీన్ చేయకూడదు, వేడిగా లేనప్పుడు మాత్రమే క్లీన్ చేయాలి. సో ఈలోపు చేతన్కి ఫుడ్ పెట్టేసి స్టవ్ క్లీన్ చేసి వాడిని అయితే పడుకోబెట్టిన తర్వాత ఈ వీకెండ్ స్పెషల్ ఏం పెట్టుకున్నామంటే ఇది డీప్ క్లీనింగ్ చేయాలి అని ఫిక్స్ అయిపోయా. సో ఆ అలసట తెలియకుండా సాంగ్స్ ప్లే చేద్దామా? ఈ గ్లాస్ విండోస్ క్లీన్ చేయాలంటే పెద్ద తలనొప్పి నాకు. సో దానికోసం ఈ బ్రష్లు ఎప్పుడో ఆర్డర్ పెట్టాను, బట్ నాకు యూజ్ చేయాలంటేనే చిరాకు వచ్చింది. సో ఈ ఒక్కదాని దగ్గర మా హస్బెండ్ అయితే కొంచెం హెల్ప్ చేశారు. ఎందుకంటే క్లీన్ చేయడానికి కూడా కొంచెం కంఫర్ట్గా ఉండాలి. ఈ గ్లాస్ డోర్స్ అసలు క్లీన్ చేయడానికి కంఫర్ట్గా అనిపించవు నాకు. మొత్తం మా చేతన్ పడుకున్న రూమ్ తప్ప ఇల్లు మొత్తం క్లీన్ చేసేసరికి 2 hours కంప్లీట్గా పట్టింది. టైం 3 అయిపోయింది. సో ఇంకా టీ తాగేసి ఫ్రెష్ అయిపోయి బట్టలు మడత పెట్టేస్తున్నా. బట్టలు మడత పెట్టేసిన తర్వాత కాలింగ్తో అయితే గ్లాస్ డోర్స్, కబోర్డ్స్ ఇవన్నీ క్లీన్ చేసేసా. ఈ లోపు చేతన్ లేచాడు. ఇంకా వాడ యాక్టివిటీస్ కూడా చూసుకొని, సాటర్డే కదా బయటికి వెళ్ళకపోతే ఎలా, సో ఇంకా వాడిని అయితే బయటికి తీసుకెళ్ళాం. ఎందుకు కొడుతున్నావు? అయ్యో ఏమైంది? చేతన్ ఎక్కడికి వెళ్తున్నావు? బాయ్. ఎక్కడికి వెళ్తున్నావు? పానీపూరి అండ్ స్వీట్ పూరీతో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నా. వీడియో నచ్చిందా?
నచ్చితే లైక్ అండ్ కమెంట్. అలాగే సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి వీడియోస్ చేయటానికి ఇంకొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది. అలాగే డిన్నర్లోకి వంకాయ తవా ఫ్రై రెసిపీ కావాలంటే షార్ట్స్లో ఉంది, చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.